సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా శ్రేణులు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎండాడ విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరదు కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమాజాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, నాయకులు ద్రోణంరాజు, శ్రీవాత్సవ, వంకాయల మారుతి ప్రసాద్, పోతిన శ్రీనివాస్, బొడ్డు అప్పలనాయుడు, కేవి బాబా, వానపల్లి ఈశ్వర్రావు, కనకల ఈశ్వర్రావు, అప్పన్న, అప్పలనాయుడు, కారి శ్రీలక్ష్మి, శ్రీదేవి, మంచా మల్లీశ్వరి, సుశీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల కార్యక్రమాల్లో వితంతువులు కానీ లేకపోతే మహిళలు కానీ ఆ ఇంట్లో నిండే పూర్వకాలంలో ఇంట్లో నిండి బయటికి రాని పరిస్థితిలో వాళ్ళు స్కూల్ అధ్యక్షత చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని బలోపేతం చేస్తే ఇంట్లోనూ ఆడపరిశక్తి ఇంటికే వంటకే కాదు ప్రతి సమాజంలో ఒక మహిళగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఈరోజు వాళ్ళు ఆ రోజు చేస్తే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని మహిళలంటే మగాళ్ళతో సమానం అని చెప్పేసి మీకు చూపించే ఉదాహరణ మన ఎదురు కూర్చున్న నగరాల కార్పొరేషన్ చైర్మన్ గా ముందున్న ఆవిడ గాని ఇక్కడ మా ఏదిక మీద నిలబడే ఉన్న మరి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గాని మరి పేడారి రమణకుమార్ గాని మరి అనేక మంది మహిళలకి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లగాల బీసీలందరూ ఓ ఎన్నుముకగా ఆయన వచ్చే 2024 ఎలక్షన్ లో మనమందరం కూడా ఒక సైనికుల్లా పనిచేస్తూ మరి బీసీలంటే బ్యాక్ బోన్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించే విధంగా మనందరూ చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం మరి మంజల్ శ్రీను ఆధ్వర్యంలో సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు ఎంతో ముందు చూపుతో మహిళలు చదువుకుంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి చేత ఒక స్కూల్ పెట్టించి ఆ రోజు మహిళలందరూ ఆ స్కూల్కి వచ్చి చదువుకునే విధంగా ఆయన ఎంతో ప్రోత్సహించి ఈ రోజు మహిళలందరూ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు వాళ్ళందరూ వేసిన బీజాలు ఆ విధంగా వాళ్ళు చూపిన మార్గదర్శకత్వాన్ని వాళ్ళు చూపిన దిశని ఈరోజు మన అన్న మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ మహిళలు ఆర్థికంగా బలపడాలి, మహిళల స్వావలంబన చేకూరాలి, మహిళలు స్థిరపడితే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మహిళ కీలక పాత్ర వహిస్తుంది అనేటువంటి ఒక ముందు చూపుతో పెద్ద విజన్తో ఆయన ఈరోజు ఏ కార్యక్రమం చేసినా సంక్షేమం అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, ఏది చేసినా మహిళల పేరుతో చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు. ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బీసీలకి ఇలాగా ఇప్పుడు మెతుకులు వేసినట్టుగా పిచ్చం వేసినట్టుగా వేసేవాళ్ళు. పాత మంత్రివర్గం ఎవరైనా చూడండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందరూ చూస్తే ఆ చౌదరి ఈ చౌదరి అని చెప్పి 24 మంది చౌదరులు ఉంటే ఒకటో ఇద్దరు బీసీలు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు మా మంత్రివర్గ పరిస్థితి అది కాదు. 20 మంది మా బీసీలు ఉంటే ఒకటో ఇద్దరు ఓసీలు ఉంటున్నారు. అంటే బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ రోజు నిజంగా అటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా మనం చూడలేదు. ఫస్ట్ టైం చరిత్రలో మనం రాసుకోవచ్చు. 52% రిజర్వేషన్ మహిళలకి అఫీషియల్ గా కల్పించిన
ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి వ్యక్తి కోసం మనందరం కూడా ఈ 45 రోజులు ఉన్నాయి మన చేతిలో. ఈ 45 రోజులు గట్టిగా పనిచేసి ఇదే నినాదాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లి ప్రతి ఒక్కరు ఉన్న 100 మందిని కూడా కొన్ని వేల మందిని చేర్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఆయన మళ్ళీ మహిళలందరూ కూడా ఆయన వైపు నిలబడే విధంగా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే సావిత్రిబాయి పూలే గారి జయంతి మనం వర్ధంతి మనం ఈరోజు ఇక్కడ ఆవిడకి నివాళులు అర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆవిడ చేసిన సంఘ సంస్కరణలు, ఆవిడ ఏదైతే ముఖ్యంగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మహిళలు చదువుకోవాలి, మహిళలు బయటికి రావాలి అనే నాంది ఆవిడ ముందుగా వేసి చాలా స్కూల్స్ మొదలుపెట్టి అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసి ఈరోజు ఏ పథకం తీసుకోండి మహిళల్ని ఆయన గుర్తించి మహిళలకి ఇస్తున్నారు. ఏదైనా సరే మహిళలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మొత్తం దేశం బాగుంటుందని నమ్మే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే పథకాలు కానీ పదవులు కానీ అన్ని కూడా మహిళలకి అగ్రస్థానం కల్పిస్తూ ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019లో గవర్నమెంట్ లోకి వచ్చారో అప్పటి నుంచి స్థానిక సంస్థల్లో కానీ అలాగే జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ చైర్మన్లు కానీ అన్నిట్లో కూడా పార్టీ పదవుల్లో కానీ దాదాపు 50% పదవులు మహిళలకు ఇస్తున్నారంటే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గారిని మరొకసారి స్మరించుకునే అవకాశం కలగడం మన అదృష్టం. అదేవిధంగా ఏదైతే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిడికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా బీసీ కమిటీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా ఆమెకి నివాళులు అర్పించి ఆవిడ చేసిన సేవలు కొనియాడడం జరిగింది. 150 ఏళ్ల క్రితం స్త్రీ విద్య కోసం, స్త్రీల గౌరవం కోసం, సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు కృషి చేయడం జరిగింది. అలాంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ భారతదేశంలో స్త్రీ జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సావిత్రిబాయి పూలే గారిని, ఆమె భర్త అయిన జ్యోతిరావు పూలే గారిని, వాళ్ళ తాలూకా ఆశయాల్ని నిజంగా కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విద్య కోసం పెద్దపీట వేస్తూ విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఒక అమ్మఒడి అయితేనేం, నాడు నేడు అయితేనేం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇలా ఎన్నో పథకాలు పెట్టడమే కాకుండా పేద విద్యార్థులు చాలా సంతోషంగా స్కూల్కి వెళ్ళేట్టుగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా, ఒక యూనిఫామ్ అయినా, షూ అయినా, సాక్స్ అయినా, బెల్ట్ అయినా ఇలా అన్ని రకాల సౌకర్యాలు బుక్స్తో పాటు ప్రభుత్వమే సప్లై చేయడమే కాకుండా పేదవాళ్ళ కళ వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య చదివించాలని, అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యని గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ప్రవేశపెట్టడమే కాకుండా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, ట్యాబ్స్ ఇవ్వడం, ఈ రకంగా పేద పిల్లల విద్యకి పెద్దపీట వేయడమే కాకుండా ముఖ్యంగా స్త్రీ విద్యకి, స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తూ ఈరోజు తీసుకుంటే ఏ సంక్షేమ పథకం పెట్టినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అది కూడా మహిళల పేరున చేస్తూ ఏకంగా చట్టమే, అసెంబ్లీలో చట్టమే తీసుకొచ్చారు. నామినేటెడ్ వర్క్స్లో, నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకి అందజేయాలి అని చెప్పి ఏకంగా చట్టమే తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి. అలాగే మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి కూడా మహిళల రక్షణకి పెద్దపీట వేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కొనసాగుతాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని మన బీసీ సోదరులందరూ, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరీమణులందరూ, ముఖ్యంగా మన మహిళలందరూ మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాంటి ముఖ్యమంత్రి అవసరం మన రాష్ట్రానికి ఉంది. కాబట్టి
ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ జగనన్నకి మద్దతు తెలిపి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతున్నాను.